ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య ఇప్పుడు తన సొంత ఇంటిని ఖాళీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య సొంత ఇల్లు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దాటాక చంద్రబాబు ఇల్లు లైన్ దాటాక పెట్రోల్ బంకును ఆనుకునే ఉంది. ఇది అత్యంత రద్దీ ప్రాంతం. జూబ్లీహిల్స్ నుంచి జర్నలిస్ట్ కాలనీకి వెళ్లే మార్గంలోనే ఈ ఇల్లు ఉంటుంది. అసలు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతమంతా వాహనాల హారన్లతో మోగుతూనే ఉంటుంది. బాలయ్య ముందు నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ ఇల్లు నగరానికి నడిబొడ్డున ఉంది. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కరెక్ట్గా ఇదే సెంటర్. కారణం ఏంటన్నది తెలియకపోయినా విపరీతమైన వాయు కాలుష్యంతో పాటు సౌండ్ పొల్యూషన్ వల్లే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. బాలయ్య పగలంతా షూటింగ్ చేసి ఉంటాడు. నైట్ అయితే నిద్రకు ఉపక్రమించినా ఇక్కడ ధ్వని కాలుష్యంతో ఇబ్బందిగా ఉంటుందని ఫీల్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇంటిని వదిలేసి గచ్చిబౌలిలో తనకు ఉన్న విల్లాకు మారిపోయే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. బాలయ్య ఇల్లు మారిపోతే ఆ ఇంటిని పడగొట్టేసి అక్కడ ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తారని అంటున్నారు. నిజం చెప్పాలంటే బాలయ్య ఇప్పుడు ఉండే ఇంటి ప్రాంతం షాపింగ్ కాంప్లెక్స్లకు, సినిమా థియేటర్లకు ఎంతో అనువైన ప్రాంతం. అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. బాలయ్య ఇంటికి చుట్టుపక్కల ఏ ఇల్లు ఉండవు. దాని చుట్టూ అన్ని షాపులే ఉంటాయి. అప్పుడెప్పుడో అక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇల్లు తక్కువయ్యి షాపులు పెరిగిపోయాయి. బాలయ్య ఇంటికి 2-3 లైన్లు ముందు ఉండే చంద్రబాబు ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇల్లు మెయిన్ రోడ్డుకు లోపల ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య ఇప్పుడు తన సొంత ఇంటిని ఖాళీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య సొంత ఇల్లు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దాటాక చంద్రబాబు ఇల్లు లైన్ దాటాక పెట్రోల్ బంకును ఆనుకునే ఉంది. ఇది అత్యంత రద్దీ ప్రాంతం. జూబ్లీహిల్స్ నుంచి జర్నలిస్ట్ కాలనీకి వెళ్లే మార్గంలోనే ఈ ఇల్లు ఉంటుంది. అసలు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతమంతా వాహనాల హారన్లతో మోగుతూనే ఉంటుంది. బాలయ్య ముందు నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ ఇల్లు నగరానికి నడిబొడ్డున ఉంది. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కరెక్ట్గా ఇదే సెంటర్. కారణం ఏంటన్నది తెలియకపోయినా విపరీతమైన వాయు కాలుష్యంతో పాటు సౌండ్ పొల్యూషన్ వల్లే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. బాలయ్య పగలంతా షూటింగ్ చేసి ఉంటాడు. నైట్ అయితే నిద్రకు ఉపక్రమించినా ఇక్కడ ధ్వని కాలుష్యంతో ఇబ్బందిగా ఉంటుందని ఫీల్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇంటిని వదిలేసి గచ్చిబౌలిలో తనకు ఉన్న విల్లాకు మారిపోయే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. బాలయ్య ఇల్లు మారిపోతే ఆ ఇంటిని పడగొట్టేసి అక్కడ ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తారని అంటున్నారు. నిజం చెప్పాలంటే బాలయ్య ఇప్పుడు ఉండే ఇంటి ప్రాంతం షాపింగ్ కాంప్లెక్స్లకు, సినిమా థియేటర్లకు ఎంతో అనువైన ప్రాంతం. అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. బాలయ్య ఇంటికి చుట్టుపక్కల ఏ ఇల్లు ఉండవు. దాని చుట్టూ అన్ని షాపులే ఉంటాయి. అప్పుడెప్పుడో అక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇల్లు తక్కువయ్యి షాపులు పెరిగిపోయాయి. బాలయ్య ఇంటికి 2-3 లైన్లు ముందు ఉండే చంద్రబాబు ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇల్లు మెయిన్ రోడ్డుకు లోపల ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.